ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు తెలియపరుస్తున్న పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆశను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025 సంవత్సరము 10వ నెల 16వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యం, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతించవలను. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 10వ వచనమండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. దేవుని వాక్యం అంటుంది, బిడ్డలతో ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ మోషే ద్వారా మరి వారు తిని తృప్తి పొంది మరి ఆ దేవాది దేవుని మహోన్నతుని దేవుడు ఇచ్చినటువంటి దేశంలో, మంచి దేశంలో మరి ఆయన ఇచ్చినటువంటి దేశాన్ని బట్టి మరి ప్రభుని స్తుతించాలని మరి వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి గ్రామాన్ని బట్టైనా, సంఘాన్ని బట్టైనా, గృహాన్ని బట్టైనా, ఉద్యోగాన్ని బట్టైనా, వ్యాపారాన్ని బట్టైనా, మరి ఏ విషయంలోనైనా సరే దేవుడిచ్చిన వాటిని బట్టి మనం ప్రభుని నిత్యము కూడా స్తుతించేవారుగా, గణపరిచేవారుగా ఉండాలి. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడ, ప్రేమల తండ్రి, ప్రభు యేసునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభు సర్వోన్నతుడానికి వందనాలు తండ్రి. ప్రభా మరి ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించిన ఆశ్రయించండి. ప్రభా ఇగో నన్ను ప్రభా సరిహద్దులు సన్నిధికి మంచి అంతరం పండి మా భారతదేశం మీరు ఆశ్రయించండి తండ్రి. నేను ప్రభా మరి ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి అంతరం పండి తండ్రి. యేసునికి స్తోత్రాలు ప్రభు. దేవాదిగో తండ్రి, యవన బిడ్డలందరినీ కూడా రక్షించుకొని ప్రభు నీకే స్తోత్రాలు ప్రభు. యవనస్తులందరూ కూడా రక్షించుకొని ప్రభు తన చెడు వ్యసనానికి దూరపరచండి. ప్రభా ఇగో తన ఉద్యోగస్తులందరూ కూడా మంచి అంతరం పండి తండ్రి. ప్రభా యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. చదువుకునే బిడ్డలు జ్ఞానించండి, పెంచండి. ప్రభా ఇగో తన పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి అంతరం పండి. దేవాదిగో తన విదేశానికి బిడ్డలందరూ కూడా మంచి అంతరం పండి. అయినా నాయకులు, అధికారులు మంచి అంతరం పండి ప్రభా. మరి నేను తండ్రి యేసునికి స్తోత్రం. మా దేశ పాడి పండినంతరం మీరు ఆశ్రయించి దీవించమని ప్రార్థనకి వందనాలు తండ్రి. నేను ప్రభా యేసు హాస్పిటల్ రూమ్ స్వస్థపరచని, జీవులైన బిడ్డలు విడుదలని, కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టివేసి రక్షణ లేని వారు రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారు మారుమని దయచేయండి ప్రభా. గృహం లేని వారు గృహం దయచేయండి ప్రభా. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి ప్రభా. గర్భఫలం లేని గర్భం గర్భించేసుకోండిలో దయచేయండి తల్లి. బిడ్డ క్షేమం దయచేయండి తండ్రి. ప్రతి సేవకులను బిడ్డల సంఘం పరిచయంతా కూడా ప్రభు మీరు ఆశ్రయించి దీవించి ఈ దినమంతా కూడా విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్.